అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి ఈ ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ పరాభవ నవ సంవత్సరం మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉంది గురుగారు 2026లో? మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మకరము చాలా ఇబ్బందిని అనుభవించినటువంటి రాశి గత సంవత్సరంలో. గ్రహణం కూడా ఏర్పడింది. ఆ గ్రహణం కూడా వీరికి అష్టమ స్థానం అందే ఏర్పడింది. అలాగే ఏలినాటి శనిని అతి ఎక్కువ కాలం అనుభవించినటువంటి రాశి మకర రాశి. సాధారణంగా 7.5 సంవత్సరాలు ఉంటే వీరు 8.5, 9 సంవత్సరాల పాటు దాన్ని అనుభవించారు. అలాగే ఒక మాయ కింద వెళుతుంది జీవితం. 2020కి ముందు, 2020 తర్వాత. 2020 తర్వాత మకర రాశి వారికి ఆశించినటువంటి గ్రోత్ లేదు. అడపాదడపా అవకాశాలు వస్తూ ఉన్నప్పటికీ మకర రాశి వారికి గ్రోత్ ఎందుకు లేదు అంటే, మీరు గమనించండి, ఏదో వేరే దేశం మీద అణుబాంబు వేశారు. వేసేస్తే అక్కడికి అది పాడైపోయింది. కానీ దాని నుండి అది రికవరీ అవ్వడానికి ఇప్పటికీ కూడా టైం పడుతూనే ఉన్నది. అలాగే శనేశ్వరుడు గురుడుకి సంబంధించినటువంటి యుతి ఉన్నది 2020 సంవత్సరంలో. దానివల్లే మనకి కరోనా వచ్చింది. మకర రాశిలోనే అది ఏర్పడింది. అతిచార గతే జీవౌ శనౌ వక్రత్వమాగతే హాహాకారాం జగత్సర్వం దుర్భిక్షం క్షామడాంబరం. అంటే దానికి బీజం ఎక్కడ పడింది? శని అతిచారంలోనూ గురుడు వక్రంలోనూ ఉండగా మకర రాశిలో వారు కరవగా, మకర రాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడగా ఈ కరోనా దగ్గర నుండి అన్నీ మనకి ఇబ్బందులు వచ్చాయి. అంటే అది ఏర్పడ్డటువంటి, ఆ బీజం పడ్డటువంటి రాశి మకరం. అందుకనే వీరికి అనేక రకాల సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు. దానికి తోడు ఈ సంవత్సరంలో అష్టమంలో గ్రహణం పట్టడం అనేటువంటిది అంటే వీళ్ళని చాలా నీరసించిపోయేటువంటి విధంగా ఈ గ్రహస్థితి తీసుకువెళ్ళింది. మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఆశాజనకమైనటువంటి విషయాలు ఏమున్నాయంటే, ఒకటి ప్రధానంగా గురుబలము. వీరికి గురుబలం లేదు చాలా కాలంగా. ఈ సంవత్సరంలో సప్తమ స్థానానికి గురుడు వస్తున్నారు. అలాగే ఏలినాటి శనిని దాటేయగలిగారు. తృతీయ స్థానమందు శని ఉన్నారు. అలాగే 2వ స్థానంలో డిసెంబర్ నెల వరకు రాహు ఉంటారు. సౌభాగ్య భాగ్యం ఆరోగ్యమర్ధలాభం యశస్కరం అన్నారు. సప్తమంలో ఉండేటువంటి గురువు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అభీష్ట కార్యసిద్ధిశ్చ అన్నారు. అంటే మీరు గమనించండి, ఎంతైతే వీళ్ళు అణిచివేయబడ్డారో, అంటే గ్రహస్థితి వల్లనే ఎంతైతే ఇబ్బందులు పడ్డారో ఆ పడ్డటువంటి దాని నుండి మరలా బౌన్స్ బ్యాక్ అవుతారు. మీరు ఏదైనా ఒక స్ప్రింగ్ని ఇలా ప్రెస్ చేశారనుకోండి, అది ఎంతైతే బలంతో నొక్కబడిందో అంతకన్నా డబల్ పవర్ తోటి పైకి వస్తుంది. అలా బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి టైము ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం. రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం. ఎవరికైనా ఎప్పుడు గంభీరం వస్తుంది అంటే, గంభీరంగా ఎప్పుడు నిలబడగలుగుతాడు? వాడికి వెనకాల ఏదైనా ఒక సపోర్ట్ ఉన్నప్పుడు, లేదా వాడికి ఏదైనా ఒక ఎసెట్, ఒక బలం ఉన్నప్పుడు, ఒక రకమైనటువంటి సపోర్ట్ ఉన్నప్పుడే వాడు ధైర్యంగా ఉండగలుగుతాడు. లేకపోతే మేకపోతే గాంభీర్యం ఎక్కువ కాలం ఉండదు. మేకపోతే గాంభీర్యం అంటే ఏమి లేని దానికి కూడా వాళ్ళు ధైర్యంగా ఉన్నట్టు కనబడతారు, కానీ లోపల ఏమి లేదు డొల్ల. కానీ ఈ రాశి వారికి ఏమైంది? సప్తమంలో ఉండేటువంటి గురువు, అందున కర్కాటక రాశి యందు ఉచ్చక్షేత్రమందు ఉన్నారు కాబట్టి గోచారంలో అది బలమైనటువంటి స్థానము. దానివల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ పెరుగుతుంది, పరిచయాలు పెరుగుతాయి. రాజదర్శనము అన్నారు అంటే పరిపాలించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితోటి స్నేహము, లేదు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తారు కొంతమంది, వారికి గొప్ప భాగస్వామ్యం లభించడము, లేదా జీవిత భాగస్వామి దగ్గర నుండి భాగస్వామ్యం అన్నది ఎక్కడ ఉంటుందో అదంతా గొప్పగా సక్సెస్ అయిపోతుంది. సో అలా వీళ్ళు ఎకనామికల్గా గ్రో అవుతారు. అలాగే ఈ సంపద పరంగా గ్రో అవుతారు. లేకపోతేనేమో వారసత్వాన్ని వీళ్ళు పుణికిపుచ్చుకోగలుగుతారు. ఆ లెగసీని కంటిన్యూ చేయగలుగుతారు. తర్వాత ఏంటంటే ఆ ప్రాపర్ కమ్యూనికేషన్ని మెయింటైన్ చేయగలుగుతారు. సో ఈ రకంగా గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒకటి, తృతీయ భావమందు శనేశ్వరుడు సొంత ప్రాంతాల్లో వీళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా చేస్తాడు. అంటే ఉదాహరణకి వాడు ఉంటాడు, అమెరికా వెళ్ళిపోయినా వాళ్ళు సొంత ఊర్లో ఇల్లు కట్టుకోవాలని, సొంత ఊరికి ఏదో చేయాలని ఒక కోరిక ఉంటుంది. అటువంటి దానిని శనేశ్వరుడు ప్రోత్సహిస్తారు తృతీయమందు. అలాగే రాహు సౌభాగ్య భాగ్యం ఆరోగ్య, ఆరోగ్యాన్ని ఇస్తాడు, సౌభాగ్యాన్ని ఇస్తాడు, అలాగే సత్సంతానాన్ని ఇస్తాడు, ఎదుగుదలని ఇస్తాడు. వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకర్షితులై ఉంటారు.
అంటే వీళ్ళు ఫోకస్డ్గా ఉండగలుగుతారు, ప్రతి 10 మందిని కూడా వీళ్ళు ఆకర్షించుకుంటూ వీళ్ళే మెయిన్గా ఉండి ముందుకెళ్ళగలుగుతారు. సో వీళ్ళకి ఈ సంవత్సరంలో అదృష్టం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, కుటుంబం తాలూకు సపోర్ట్ ఉంటుంది. ఎక్కడైతే వీళ్ళు నష్టపోయారో అక్కడి నుండే మరలా లాభాన్ని పొందగలుగుతారు. సో అలా వీళ్ళు ఈ సంవత్సరం నిజంగా చెప్పాలంటే మట్టి ముట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది. సో అంత మహర్జాతకులు. దీనికి అదృష్టం తోడైతే, అంటే జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు కూడా తోడైతే వీరికి ఇది మరింత రాజయోగంగా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే, ఏమంటే మాకు గోచార పరిస్థితులు చాలా బాగా చెప్పారంటే మీరు, కానీ మాకంత రిజల్ట్ కనబడడం లేదు అని అడుగుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే, జాతకం బాగా లేకపోతే మనం ఏం చేసేది లేదు. ఇప్పుడు మన దగ్గర ₹1,00,00,000 బండి ఉంది, మీ దగ్గర, నా దగ్గర లోనానే ఉంది. మన ఇద్దరం గతుకుల రోడ్లో వెళ్తే నేను ఎంత స్పీడ్లో వెళ్ళారో మీరు అలాగే వెళ్తారు. మీ బండి తాలూకు పవర్ తెలియాలి అంటే ఒక హైవే వెళ్ళాలి, హైవే పడాలి. సో హైవేలో నేను గతుకుల రోడ్లో ఎంత వెళ్ళానో హైవేలోనే అంతే వెళ్తాను. కానీ మీరు హైవేలో స్పీడ్ వెళ్తారు. అక్కడ హైవే అనేటువంటిది ఒక దశ, జాతకము, ఇది గోచారము. కాబట్టి ఏంటంటే ఒక దశ కూడా ఉంటే ఈ గోచారానికి అది మరింత పాజిటివిటీని ఇస్తుంది, జీవితంలో చాలా స్పీడ్గా గ్రో అవ్వడానికి అవకాశాన్ని ఇస్తుంది. మకర రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వారికి ప్రతిదీ కూడా పాజిటివ్గానే ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా స్ట్రాంగ్ గా ఉంటారు, మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు, వాళ్ళు ఒక సపోర్ట్ని కలిగి ఉంటారు, గాంభీర్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అన్నిటి పరంగా చాలా పదవీ యోగాన్ని, మరీ ముఖ్యంగా కొంతమంది మనం ఏదైనా అచీవ్ అవ్వాలి, ఒక పదవి రావాలి, ఒక నామినేటెడ్ పోస్ట్ రావాలి, లేదా మనం ప్రజాకర్షణ కలిగి ఉండాలి, ధనాకర్షణ కలిగి ఉండాలి, ఇలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. సినీ రంగంలో వారికి కూడా బాగుంటుంది, చాలా అవకాశాలు అనేవి దొరుకుతాయి. ఈ సంవత్సరం వీళ్ళు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టచ్చా? అది కూడా పార్ట్నర్షిప్ తో చాలా గొప్పగా మొదలు పెట్టచ్చు. అలాగే వీరు పార్ట్నర్షిప్ లోకి వెళ్ళేటప్పుడు మిథున రాశి వారిని మాత్రం కలుపుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి, మీరు గమనించండి, మకర రాశి వారు మోసపోయినా, దెబ్బతిన్నా, లేదు అణిచివేయబడ్డా మిథున రాశి వారి చేతిలోనే ఎక్కువ అది జరుగుతుంది. కాబట్టి వారికి దూరంగా ఉండాలి. సింహరాశి వాళ్ళతోటి ఏమైనా కొద్ది పొరపచ్చాలు వచ్చినా మళ్ళీ కలిసిపోతూ ఉంటారు, కానీ మిథునం వాళ్ళతో అయితే కలవలేరు. అది ఇబ్బంది. ఉద్యోగస్తులకి గురుగారు ఈ సంవత్సరం బాగుంది, చాలా బాగుంది. ప్రమోషన్స్. ఇంకోటి ఏంటంటే దేశాంతరంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైనా విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా గ్రీన్ కార్డు కావాలి, లేదా అక్కడ సెటిల్మెంట్, అక్కడ ఇల్లు కట్టుకోవడము, అక్కడ ఏదైనా మనకి గుర్తింపు రావాలి అనేటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్తున్నారో వాళ్ళకి గురుగారు చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే గత సంవత్సరం మరి టైం పీరియడ్ బాగాలేదు కాబట్టి మనం పలానా ఎంసెట్టో నీటో ఏవో ఎగ్జామ్స్లో మార్కులు రాక తిరిగి ఈ సంవత్సరం లాంగ్ టర్మ్ రాసేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇది చాలా కలిసి వస్తుంది. వాళ్ళు అనుకున్నటువంటి దాన్ని అచీవ్ చేయక చాలా మంది ఫ్రీ సీట్ రావాలి, లేదు మనం అనుకున్న కాలేజీలో సీట్ రావాలి అని ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇది చాలా గొప్పగా పనిచేస్తుంది. ఆరోగ్యపరంగా బాగుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో మీరు చెప్తుంది ఇదంతా ఏదైతే ఉందో ఇది ఒక 35% వరకు కవర్ చేసినా కూడా బిజినెస్లు పెద్ద ఎత్తున స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు వ్యక్తిగత జాతకం చూపించుకొని చేస్తేనే బాగుంటుంది. తప్పితే దీన్ని నమ్ముకుని వెళితే అంటే ఇది మంచిదే. ఇప్పుడు మీకు ఒక విషయం గమనించండి, బిట్ పేపర్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. ఆ బిట్ పేపర్ వీడు 100% రాసేసాడు అనుకోండి, 35 పాస్ మార్క్ వచ్చేసింది. మరి మెయిన్ ఆన్సర్ కావాలి కదా, మెయిన్ ఆన్సర్ షీటే ఇంపార్టెంట్. దాంట్లో వచ్చే మార్కులను బట్టి వీడు క్లాస్ డిసైడ్ అవుతుంది. ఇది బిట్ పేపర్ లాంటిది. చదువు లేని వాడికి ఇది చాలా గొప్ప విషయం. అంటే జాతకంలో దశలు లేని వాడికి గోచారం చాలా ముఖ్యం. ఇది పాడైపోయి అది పాడైపోతే వీడి జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. ఇది బాగుంది అని తెలుసున్నప్పుడు, దీనిలో మనకి 100% వచ్చినప్పుడు మనం మెయిన్ దాని మీద దృష్టి పెడితే రెండు కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్ళగలుగుతారు. అందులో కూడా ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా పరిహారం చేసుకొని మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ఓకే గురుగారు, ఇంకా వీళ్ళకి ఎవరైతే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి టైం. వివాహ యోగం, గృహ యోగం, వాహన యోగం అన్ని ఈ సంవత్సరంలో వీళ్ళకి సమృద్ధిగానే ఉన్నాయి. ఇంకా ఏదైనా అడపాదడపా కొంచెం ఈ గ్రహస్థితి ఇంకా మనకి బూస్ట్ ఇవ్వాలి అంటే వీళ్ళు ఏదైనా కొంత పరిహారాలు లాంటివి కూడా ఆచరించవచ్చును. ఆ పరిహారాలు ఏంటో చెప్తారు? ఏమంటే ప్రత్యేకించి ఈ సంవత్సరంలో అక్టోబర్ 31 దాటాక కొంత గురుబలం తగ్గుతోంది కాబట్టి ఆ గురువుకి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ ఏదైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం సప్తాహం చేస్తారు, లేదు దత్తక్షేత్ర దర్శనం చేస్తారు, లేదు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తారు. ఇందులో గురు స్వరూపాన్ని ఎవరినైనా
ఆరాధన చేయవచ్చును. ఆ గురువుకి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయవచ్చును. మరీ ముఖ్యంగా నెలలో మొదటి గురువారం నాడు వీలుంటే శనగలు కానీ, పసుపు రంగు పళ్ళు కానీ, పసుపు రంగులో ఉండేటువంటి స్వీట్లు కానీ దానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వీళ్ళకి కలిసి వచ్చే రంగు గురుగారు? వీరికి ముఖ్యంగా నలుపు లేదా నీలం చాలా బాగా సెట్ అవుతుంది. నీలం రంగు చాలా బాగుంటుంది. అలాగే మిక్స్డ్ కలర్స్ చాలా బాగుంటాయి. మరీ ముఖ్యంగా గ్రే కలర్ కూడా చాలా బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు.